తూప్రాన్ పోలీసులు గంటలోనే 9 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసుల చురుకైన చర్యలతో కేవలం గంట వ్యవధిలోనే సుమారు 9 తులాల బంగారం రికవరీ చేయబడింది. ఉదయం డయల్ 100 కు అందిన సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ సమీపంలో ఒక వ్యక్తి తన బ్యాగును కోల్పోయినట్లు, అందులో సుమారు 9 తులాల బంగారం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన తూప్రాన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఫిర్యాదుదారు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ బ్యాగును సైడ్ హ్యాండిల్ కు వేలాడదీసి తీసుకువెళ్తుండగా అది ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు తెలిసింది. పోలీసులు వెంటనే పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో బ్యాగ్ ఒక స్పీడ్ బ్రేకర్ వద్ద పడిపోయి అక్కడి నుండి ఒక వ్యక్తి దాన్ని తీసుకువెళ్లినట్లు గుర్తించారు. తక్షణమే ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతని వద్దకు చేరుకోగా అతను తన వద్ద బ్యాగ్ ఉన్నట్లు స్వయంగా తెలిపాడు. పరిశీలించగా అందులో ఉన్న 2 బంగారు చైన్లను స్వాధీనం చేసుకుని యాజమానికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో కేవలం 1 గంటలోనే మొత్తం ఆస్తి రికవరీ కావడం విశేషం. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ పోలీస్ సిబ్బందిని అభినందించారు. అలాగే నిజాయితీగా బంగారం అప్పగించిన నాగరాజు, కృష్ణాలను శాలువలతో సన్మానించారు. తీసుకురా అన్న ఏందో చూద్దాం, మరి అది ఎవరు ఏందో ఎవరన్నా వస్తే ఇద్దామని అంటారు. తెచ్చేసరికి ఓపెన్ చేసే వరకు గోల్డ్ ఉంది సార్ అక్కడ. అరే ఈ గోల్డ్ ఉంది కదా, ఈరోజు శ్రీరామ్ ఉంది కదా, ఎవరన్నా రిటర్న్ తీసుకుతురేమో అని చెప్పి అక్కడనే పెట్టుకున్నాం. ఇక్కడ పెడితే ఆలీలు వస్తారని చెప్పి ఇక పక్క కార్లో పెట్టుకున్నాం. అన్న అక్కడ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ రాగానే ఏం చేద్దామని ఎవరన్నా వస్తుండదు సార్ అన్న ఆయన అప్పుడే పోలీసులు సంప్రదిస్తారు. అక్కడ చూసేవారు కదా సార్ ఎస్ఐ సార్ వచ్చిండు. సార్ అంటే ఇక్కడ ఏమైనా దొరికిందారా బాబు అంటే లేదు సార్ మన దగ్గర ఉందని ఏ బాబు అని తీసుకొచ్చి సార్ హ్యాండ్ ఓవర్ చేసాం సార్. ఎప్పటికీ చెప్పడానికి కూడా సంతోషం తట్టుకోలేకుండా అంత బాధలు అన్నోళ్ళము అట్లా ఇప్పుడు సంతోషం అయింది సార్. మాకు కొడుకులు లేని వాళ్ళం సార్, ముగ్గురు బిడ్డలు నాకు మస్తు కష్టపడ్డా సార్. నేను బాగా తట్టుకోలేని బాధ, కానీ ఇప్పుడు మాత్రం మా హృదయం మొత్తం సంతోషంతో ఏం చెప్పాలో కూడా నాకు తెలుస్తలేదు సార్. నా అశ్రద్ధ వల్ల చాలా మన పోలీసు వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని చాలా అన్ని దిక్కుల వాళ్ళు చూసి నాకు బంగారం సీసీ కెమెరాల ద్వారా అన్ని వాళ్ళ కృషితోని వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు కృతజ్ఞత చూపిస్తాను. మా డాడీ అల్లపూర్ నుంచి సుభాష్ పల్లి తీసుకొస్తుంటే బంగారం రామన్పల్లి కాడ ఏంటనే చెప్తుండే. అయితే నేను ఎమర్జెన్సీలో 100 నెంబర్కి కాల్ చేసినట్టే అక్కడ పోలీస్ వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా చూశారు. చూసి మాకు మా పెళ్లి రోజు చాలా సంతోషం, బంగారం చాలా సంతోషం. రోజు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి తన కూతురు పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఒక 9 తులాల గోల్డ్, దాదాపు ఒక 13 లక్షల పడుతున్న గోల్డ్ ఆర్నమెంట్స్ దొంతికి తీసుకెళ్తున్న క్రమంలో, సుభాష్పల్లికి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ బ్యాగ్ ఏదైతే ఆభరణం ఉన్న బ్యాగ్ కింద పడడం జరిగింది. తర్వాత ఆయన అక్కడికి ముందు వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుని మమ్మల్ని పోలీస్ని ఎస్ఐ తూప్రాన్ గంగరాజు, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీంని అప్రోచ్ కావడం జరిగింది. వెంటనే టీము రంగంలోకి దిగి మొత్తం సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్న క్రమంలో మాకు ఇక్కడే మన అదే రూట్లో ఒక నాగరాజు అని చెప్పేసి ఒక టీ స్టాల్ నడుపుకుంటున్న నాగరాజు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పడున్న ఈ బ్యాగ్ను గమనించేసి ఆయన దాచిపెట్టడం జరిగింది. అదే విషయాన్ని కృష్ణకు షేర్ చేసుకున్నాడు. చేసి దేవర్ వెయిటింగ్, ఎవరు నష్టపోయినారో, తర్వాత ఎవరికైతే మర్చిపోయినారో లేకపోతే కింద పడిపోయిందో వాళ్ళు ఎవరైతే బాధితుల కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో పోలీసులు అప్రోచ్ కావడంతో నిజాయితీతోటి ఆయన ముందుకు వచ్చేసి ఆ బ్యాగ్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మీరు చూసినారు ఆ బ్యాగ్లో మొత్తం ఆర్నమెంట్స్ ఏవైతే 2 నగలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము 9 తులాల వర్త్ వచ్చేసి 13 లక్షలు దాకా వర్తుంది. సో ఇది నేను వీళ్ళని మనస్ఫూర్తిగా ఇద్దరిని కూడా నాగరాజు, కృష్ణల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. సమాజంలో
ఇలాంటి మంచి వ్యక్తులు ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరులు ఆ బాధ్యతను వీళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళ ఏంటంటే బంగారము రేట్లు పెరిగిపోయిన ఈ క్రమంలో ప్రతి తులం అనేది ఎంత విలువ కలది. సరే ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు శ్రీరామనవమి, ఈ రెండు సందర్భంగా ఏంటంటే వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మంచి పనులు చేయడంలో, పోలీస్కి సహకారం చేయడంలో ముందుకు అందరూ కూడా రావాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ బంగారు నగలు ఎప్పుడైతే విలువైనవి ఉన్నాయి, సో ఇలాంటివన్నీ క్యారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హేస్టీగా ఏంటంటే మామూలుగా కూడా మీరు ఇష్టమైనట్లు మీరు తీసుకొని పోదు. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా మీరు జనరల్గా దాన్ని ఆభరణాలు వేసుకోకుంటే బ్యాంకులో లాకర్లో పెట్టే అవకాశం చూసుకోవాలి. ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరోసారి అందరికీ శుభాభినందనలు తెలుపుతూ వీళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా వీళ్ళకి అప్రిషియేషన్ ఇస్తూ ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్ ఇచ్చేలాగా మేము చేస్తాము. అందరినీ కూడా అదేవిధంగా ఇందులో కృషి చేసిన మా ఐడి పార్టీ, సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా చేసినారు మా ఐడి పార్టీ, తర్వాత సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.